అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్ తెలుగు పార్ట్కు సంబంధించి పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటికి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దామండి. ఇది కేవలం మీ ప్రిపరేషన్ మెరుగుపరచుకోవడానికి మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, అంటే మీరు ఏ రకమైన సాధనలో ఉన్నారు, ఇంకా మీరు ఏ రకమైన సాధన చేయాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగిందండి. ఇది ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ ఉండొచ్చు, ఇందులో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉండవచ్చు. మీ ప్రిపరేషన్ స్థాయిని మెరుగుపరచుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి వీడియో. మీరు ఏం చేస్తారంటే, నేను 50 ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. ఈ 50 ప్రశ్నలను నేను చదువుతానండి వరుసగా. చదివిన తర్వాత మీకు అన్ని 50 ప్రశ్నలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక్కొక్క ప్రశ్నకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జవాబు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రశ్నకు మిగతా తప్పు సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ రకమైన క్వశ్చన్స్ తయారు చేయవచ్చో కూడా నేను చెప్తాను. మీరు ఏం చేయండి మొదటగా అంటే, దీని ఒక పేపర్ మీద 50 నంబర్లు వేసుకొని 50 క్వశ్చన్లు కూడా ఒక్కొక్కటి నేను చదువుతుంటే మీరు నిదానంగా అర్థం చేసుకుంటూ జవాబులు టిక్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఒకసారి దాన్ని పాజ్ చేసుకొని రెండోసారి మూడోసారి కూడా చదవండి, నో ప్రాబ్లం. వెళ్దామండి, క్వశ్చన్లోకి వెళ్దాం. జయ జయ హే తెలంగాణ గీతంలో ప్రస్తావించబడిన కవిరాజుగా వెలుగొందిన కవి ఎవరు? అంటే జయ జయ హే తెలంగాణ గీతంలో కొంతమంది కవులను ప్రస్తావించడం జరిగింది. ఆ గీతంలో అందులో కవిరాజు ఎవరు? ఇది ప్రశ్న. రెండవది, క్యూఆర్ కోడ్ అనగా, ప్రతి పాఠ్యపుస్తకంలో మనకి క్యూఆర్ కోడ్స్ ఉన్నాయండి. ఆ క్యూఆర్ కోడ్ ఫుల్ ఫామ్: క్వాలిటీ రిటెన్షన్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్, క్విక్ రీడింగ్ కోడ్, క్వాలిటీ రీఓపెనింగ్ కోడ్. మూడవదండి, భాష రెండు తీర్లు, బడి పలుకుల భాష, పలుకుబడుల భాష అని అన్నది ఎవరు? భాష రెండు రకాలు, ఒకటి బడి పలుకుల భాష, రెండవది పలుకుబడుల భాష అని ఎవరన్నారు? కాళోజీ నారాయణరావు, సుద్దాల హనుమంతు, సామల సదాశివ, దాశరథి రంగాచార్య. నెక్స్ట్ నాలుగవది, వేణుగోపాల శతకం రాసినది ఎవరు? గుడిగె భీమకవి, నంబి శ్రీధరరావు, ఎలకూచి బాలసరస్వతి, యదావాక్కుల అన్నమయ్య. తర్వాత అండి ఐదవది, ఊరిలో నీకు ఇల్లు లేదు, ఊరు వెలుపల పొలము లేదు అని వలస కూలీ గురించి అన్నది ఎవరు? ఊరిలో నీకు ఇల్లు లేదు, ఊరు వెలుపల పొలము లేదు అని వలస కూలీ గురించి ఎవరన్నారు? గంగుల షాయిరెడ్డి, కాళోజీ నారాయణరావు, ఇక్కడ తప్పుబడిందండి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు. ఈ క్రింది వానిలో ఇతిహాసం ఏది? ఇతిహాసం ఇది ఒక ప్రక్రియ ఉంది మనకి, ఇతిహాస ప్రక్రియ. మహాభారతం, రామాయణం, పై రెండు ఏది కాదు. శతకాలలో ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది? దీనిని ఇలా పిలుస్తారు: మకుటం, ముక్తకం, యతి, ప్రాస. సీత ఇష్టాలు అనే పాఠ్యాంశం ఈ ప్రక్రియలో ఉంది. ప్రక్రియలకు సంబంధించిన ప్రశ్న అండి ఇది. సీత ఇష్టాలు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది? హరికథ, బుర్రకథ, పద్యం, నాటిక. 9. క్రింది ఏ ప్రక్రియ ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది? ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది వచన కవిత, గేయం, కథ, స్వగతం. 10. ప్రబంధంలో ఎన్ని వర్ణనలు ఉంటాయి? 17, 18, 19, 20. గజల్ ప్రక్రియలో తఖల్లస్ అనగా పల్లవి, చరణం, కవి నామముద్ర, చమత్కార కేళన. సేద్యము చేస్తూ కూలీలు పాడే పాటలు: యక్షగానాలు, కూలీ పాటలు, జాజర పాటలు, గజల్ పాటలు. తెలంగాణలో కవులు లేరు అనే నిందకు సమాధానం ఇచ్చినవారు? తెలంగాణలో కవులు లేరు అనే నిందకు సమాధానం ఇచ్చినవారు సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్యులు, సామల సదాశివ. నిండుకున్నవి అనేది, నిండుకున్నవి ఇక్కడ పైన ప్రింట్ సరిగా రాలేదంటే, నిండుకున్నవి అనేది జాతీయం, సామెత, పదబంధం ఏది కాదు. పిరం అంటే అర్థం ఏమిటి? పిరం, పిరం అనే పదం ధర తక్కువ, ధర ఎక్కువ, ఉచితంగా లభించేది, నాణ్యత లేనిది. గోదలు అనగా అర్థం ఎడ్లు, వడ్లు, పొలాలు,
దున్నిన సాలు. చూతఫలం అనగా అర్థం ఏమిటి? సీతాఫలం, మామిడి పండు, అరటిపండు, జామ పండు. నెక్స్ట్ అండి 18వ ప్రశ్న. వేవురు అనగా అర్థం ఏమిటి? 5 మంది, 1000 మంది, 100 మంది, 1,00,000 మంది. బండ జింకలు అనగా సింహాలను అంటామా, గబ్బిలాలను అంటామా, ఆడ జింకలను అంటామా, నక్కలను అంటామా? స్కందము అనే పదానికి నానార్థాలు: కొమ్మ, ప్రకరణం, శరీరం, అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి, నక్షత్రం, బిందువు, బొట్టు, డబ్బు, కారణం, ప్రయోజనం. మరాలము, చక్రాంగము, మానసౌకము అని అర్థాలు కలిగిన పదం, అంటే నానార్థాలు అన్నమాట వీటికి: తాబేలు, గుర్రం, ఏనుగు, హంస. తన పదవి నుండి జారనివాడు అని వ్యుత్పత్తి అర్థం కలిగిన పదం: తన పదవి నుండి జారనివాడు, తన పదవి కాపాడుకునేవాడు అని అర్థం. అధ్యక్షుడు, అచ్యుతుడు, పాషండు, సైరికుడు. 23. చిత్రం అనే పదానికి వికృతి: చిత్తరువు, చిత్తము, చిత్తు, బొమ్మ. నెక్స్ట్. చెరువు కట్టకు రక్షణగా నిలిచేది, రక్షణగా ఉండేది: మత్తడి, అలుగు, బురుజు, దిబ్బ. హల్లులలో ఓష్ట్యములు, ఓష్ట్యములు ఇక్కడ యావత్తు ఉండాలండి, అని వీటిని అంటారు: కావర్గం, చావర్గం, తావర్గం, పావర్గం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరితే దాన్ని ఏమంటాం? ద్విత్వం, సంయుక్తం, సంశ్లేషం, ఏది కాదు. నెక్స్ట్ 27వదండి. మీరు ఒకసారి ప్రశ్న అర్థం కాకపోతే పాజ్ చేసుకొని మళ్ళీ చదవండి, చదివి అర్థం పెట్టండి. కొరకు అనున్నది కింది ఏ విభక్తికి సంబంధించినది? ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, షష్ఠి విభక్తి, చతుర్థి విభక్తి. క్రింది పదాలలో అవ్యయాన్ని గుర్తించండి: అతడు, వచ్చాడు, గలగల, పర్వతం. వర్షాలు పడతాయో లేదో అనే వాక్యం ఇది అనే వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, సందేహార్థక వాక్యం. కర్తకు చే, చేత అనే విభక్తి ప్రత్యయం చేరుతుంది. ఇది ఏ వాక్యంలో ఇలా జరుగుతుంది? ఇదిగా అవసరం లేదు, ఏ వాక్యంలో ఇలా జరుగుతుంది? సంశ్లిష్ట వాక్యం, కర్తరి వాక్యం, కర్మని వాక్యం, సంయుక్త వాక్యం. వైకల్పికము ఈ కింది సంధిలో జరుగుతుంది: అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ఎడాగమ సంధి. ఆమ్రేడితం అనగా మనకి సంధిలో వస్తుందండి. ఆమ్రేడితం మొదటి పదం, రెండవ పదం, మూడవ పదం, నాలుగవ పదం. అంటే సంధి విడదీసినప్పుడు సంధిలో ఎన్నో పదం అని అర్థం. ఇక్కడ అట్లా అర్థం చేసుకోవాలి. ఆ, ఈ, ఏ అనున్నవి త్రికములు, వృద్ధులు, యన్నులు, విభక్తి ప్రత్యయాలు. భానూదయం అనున్నది ఏ సంధి? అత్వసంధి, ఉత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి. అన్వస్త్రం విడదీయండి: అను ప్లస్ వస్త్రం, అన్వ ప్లస్ అస్త్రం, అన్వ ప్లస్ వస్త్రం, అను ప్లస్ అస్త్రం. నెక్స్ట్ అండి 36వది దగ్గరకు వచ్చింది. నెలతాల్పు అనే పదం ఏ సమాసం అవుతుంది? ద్వితీయ తత్పురుష సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, పంచమి తత్పురుష సమాసం అనాలి ఇక్కడ. పంచమి తత్పురుష సమాసం. నెక్స్ట్ సప్తమి తత్పురుష సమాసం. క్రింది వానిలో ఏ పదం బహువ్రీహి సమాసానికి ఉదాహరణ కాదు? ఒకటికి 2 సార్లు చదవాలండి. చతుర్ముఖుడు, గరళకంఠుడు, చంచలాక్షి, బుద్ధిహీనుడు. క్రింది వానిలో భ గణం వచ్చే పదం ఏది? కోడలు, కొడుకు, మామయ్య, బామ్మర్ది. క్రింది వానిలో ఇంద్రగణం కానిది? భగణం, రగణం, తగణం, సగణం.
పద్యం యొక్క 2-4 పాదాలలో 5 సూర్యగణాలు ఉండే పద్యంలో 2-4 పాదాలలో 5 సూర్యగణాలు వచ్చే పద్యం. ఆటవిలది, తేటగీతి, సీసపద్యం, కందపద్యం. నగరారణ్యంలో నరుడి జీవన ఘోష. ఇందులో ఉన్న అలంకారం ఏది? ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి అలంకారం, రూపకాలంకారం. ఛేకానుప్రాస అలంకారం అంటే ఏమిటి? హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే రావడం, ఒకే హల్లు అనేకసార్లు రావడం, పదాల చివర అక్షరాలు రావడం, అక్షరాలు మళ్ళీ రావడం పదాల చివర, లేదా పాదాల చివర అనుకుందాం. ఇది పాదాల చివర అంటే సరిపోతుంది. హల్లుల జంట అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో వెంట వెంటనే రావడం. 43 స భ ర న మ య వ అనే గణాలు ఉండే పద్యం ఏది? ఉత్పలమాల, మత్తేబం, చంపకమాల, శార్దూలం. 44 ఒక్కటే అనే పదం ఏ సంధి అవుతుంది? ఒక్కటే అనే పదం ఏ సంధి అవుతుంది? అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, సంధి పదం కాదు. అంటే దాని సంధిని విడదీయలేము అని అర్థం. 45 వాళ్ళు రైలు దిగారు, వాళ్ళు ఆటో ఎక్కారు. సంశ్లిష్ట వాక్యంగా మార్చండి దీన్ని. సంశ్లేష వాక్యం లేదా సంశ్లిష్ట వాక్యం. వాళ్ళు రైలు దిగారు మరియు ఆటో ఎక్కారు. వాళ్ళు రైలు దిగి వాళ్ళు ఆటో ఎక్కారు. వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు. వాళ్ళు రైలు దిగారు, ఆటో ఎక్కారు. ఈ 4 ఏదో ఒకటి గుర్తించాలి. మనుమరాలు కింది ఏ సంధి అవుతుంది? మనుమరాలు అనే పదం ఏ సంధి అవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి, అకార సంధి, రుగాగమ సంధి, గుణ సంధి. ధృతం అంటే ఇట్లా రాసుకో. ధృతం అనగా నకారం, సకారం, టకారం, రకారం. గుణములు అనగా ఏఓఆర్, 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 ఏఓఆర్. వీటిలో ఈ వేటిని గుణములు అంటారు. స్వాగతం పదాన్ని విడదీయండి. సు ప్లస్ ఆగతం, స్వ ప్లస్ ఆగతం, స్వా ప్లస్ గతం, స్వ ప్లస్ అగతం. ఇది ఆ, ఇది ఆ. అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటమే పదబంధం, సంధి, సమాసం, జాతీయం. ఇవ్వండి 50 ప్రశ్నలు. ఈ 50 ప్రశ్నలు మీరు ఏం చేస్తారంటే వీడియోని పాజ్ చేసుకొని చూస్తూ ఆప్షన్స్ పెట్టండి. మీకు ఎంత లేదన్నా అరగంట పడుతుంది, ఈజీగా పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్న నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఆప్షన్స్ కరెక్టే లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మిగతా తప్పు సమాధానాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ప్రశ్నకు 4 ఆప్షన్లలో ఒకటి కరెక్ట్ ఉంటుంది, 3 తప్పు ఉంటాయి కదా. ఈ 3 తప్పు సమాధానాలకు మళ్ళీ మనం ఎలాంటి ప్రశ్నలు తయారు చేయవచ్చో చూద్దాం. అంటే ఇక్కడ 50 ప్రశ్నలకు 200 ప్రశ్నల అనాలిసిస్ ఉంటుందన్నమాట. నేను టైం స్టాంప్స్ పెడతాను. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ జవాబులు కావాలంటే టైం స్టాంప్స్ దగ్గర టిక్ చేసుకోవచ్చు, ముందే వీడియో చూడాలంటే. లేదంటే కంటిన్యూషన్గా మీరు చూస్తూ అన్ని ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా అండి? ఇప్పుడు అనాలిసిస్కి వెళ్దాం. జయ జయ హే తెలంగాణ గీతంలో ప్రస్తావించబడిన కవిరాజు అనే పేరు కలిగిన వాళ్ళు ఎవరు? పాల్కురికి సోమన, బద్దెన, కంచర్ల గోపన్న, పోతన. ఇక్కడ జయ జయ హే అనే తెలంగాణ గీతంలో మనకు చాలామంది కవులను ప్రస్తావించడం జరిగింది. అంటే మన తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేస్తూ తెలంగాణలో ఉన్న గొప్ప కవుల ప్రస్తావన కూడా అందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది. పంపన, బద్దెన, భీమకవి, హాలుడు, సోమన, కంచర్ల గోపన్న, నెక్స్ట్ పోతన, పిల్లలమర్రి పినవీరన. అట్లా అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని స్పృశిస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన కవుల పేర్లు కూడా అక్కడ మనకు వచ్చాయన్నమాట. ఇక్కడ కవిరాజై వెలిగిన వాళ్ళు ఎవరంటే కంచర్ల గోపన్న. కవిరాజుగా వెలిగిన కవి మనకు తెలంగాణ గీతంలో ప్రస్తావించబడింది కంచర్ల గోపన్న. పాల్కురికి సోమన మనకు ఆల్రెడీ తెలుసు, మణిప్రవాళ శైలిని మొదటగా ప్రవేశపెట్టింది. అంటే సంస్కృతము పాల్కురికి సోమన ఏంటంటే మణిప్రవాళ శైలిని మనకు ప్రవేశపెట్టిండు. అనేక రకాల ప్రక్రియలకు ఆద్యుడు తెలుగులో. అంటే శతకము, రగడ, గద్య ఇట్లాంటి ప్రక్రియలకు ఆద్యుడు. బద్దెన మీకు తెలిసిందే,
సుమతి శతకాన్ని రాశాడు. పోతన మనకు 10వ తరగతిలో మొదటి పాఠ్యాంశమే ఉంటుంది. పోతన భాగవతం దానశీలం అనే పాఠ్యాంశం ఉంటుంది. పోతన ఈయన సహజ కవి, ఈయన బిరుదు ఏంటంటే సహజ కవి. మధ్యన సుమతి శతకం రాస్తాడు, సుమతి శతకం. కంచర్ల గోపన్న మనకు కవిరాజు. ఓకే, క్లియర్. రెండవది క్యూఆర్ కోడ్స్ అంటే ఏంటంటే మనకు ప్రతి పాఠ్యాంశంలో కూడా, పుస్తకంలో ప్రతి పాఠ్యాంశంలో కూడా ఆ పాఠ్యాంశం మరింత అర్థవంతంగా అర్థం కావడానికి, అంటే మరింత విశ్లేషిస్తూ అర్థం కావడానికి ఆ పాఠ్యాంశానికి సంబంధించి వర్క్షీట్లు కానివ్వండి, లేదంటే టేబుల్స్ కానివ్వండి, చిన్న వీడియోలు కానివ్వండి, అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి దానికి సంబంధించి ఒక కోడ్ తయారు చేయడం జరిగింది. దాన్ని క్యూఆర్ కోడ్ అంటారు. క్యూఆర్ కోడ్ మన పాఠ్యాంశాలలో ఉన్నా లేక బయట ఎక్కడ ఉన్నా కూడా దానికి ఫుల్ ఫామ్ ఒకటే అండి, క్విక్ రెస్పాన్స్ కోడ్. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. మనకి ఎట్లా కన్ఫ్యూజ్ అవుతామంటే క్వాలిటీ అంటే పిల్లల్లో క్వాలిటీ రిటెన్షన్ కావాలని ఉండే కోడ్ ఏమో, లేదా క్విక్ రీడింగ్ కోడ్ అనుకుంటాం. అంటే మనము తొందరగా చదువుకోవడానికి, తొందరగా అర్థం చేసుకోవడానికి ఏమన్నా కోడ్ ఉందేమో ఇట్లా అనుకుంటాం అనమాట. క్విక్ రెస్పాన్స్ కోడ్ క్యూఆర్ కోడ్ అంటే. భాష రెండు తీర్లు, బడి పలుకుల భాష, పలుకుబడుల భాష అన్నది ఎవరు? చూడండి, మనకు భాష అనేది రెండు రకాలు. ఎట్లా అంటే మనకు ఇది 10వ తరగతిలో ఉంది. భాష సహజంగా పిల్లలకు తల్లిదండ్రుల ద్వారా, సమాజం ద్వారా వస్తుంది. బడికి వచ్చిన తర్వాత మళ్ళీ పాఠ్యాంశాల ద్వారా కొంత భాష నేర్చుకుంటాం, అంటే అదనంగా నేర్చుకుంటాం. సమాజంలో నేర్చుకున్న భాష కాకుండా అదనంగా కొన్ని పదాలు చేరుతాయి. అవి గ్రాంధిక పదాలు కానివ్వండి, వ్యవహారిక పదాలు కానివ్వండి, పారిభాషిక పదజాలం కానివ్వండి చేరుతుంది. అయితే ఆ పాఠ్యాంశంలో ఈ మాట అంటారనమాట రచయిత, భాష రెండు తీర్లు ఉంటుంది. బడి పలుకుల భాష అంటే బడిలో నేర్చుకునే భాష, పలుకుబడుల భాష అంటే ఇంట్లో సమాజంలో నేర్చుకునే భాష. పలుకుబడులు అంటే సామెతలు, జాతీయాలు, లోకోక్తులు, ఇవన్నీ కూడా ఈ రెండు రకాలుగా ఉంటుందని చెప్పింది ఎవరంటే డైరెక్ట్ పెట్టేది సామల సదాశివ. సామల సదాశివ. కాళోజీ నారాయణరావు మీకు తెలుసు, నా గొడవ అనే గ్రంథాన్ని రాస్తాడు కాళోజీ నారాయణరావు. సుద్దాల హనుమంతు మీకు తెలుసు, పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యాంశం సుద్దాల హనుమంతు గారు రాస్తారు. దాశరథి రంగాచార్య కూడా మీకు తెలుసు, చిల్లర దేవుళ్ళు ఇట్లాంటి, జీవనయానం ఇట్లాంటి నవలలు రాసిండు దాశరథి రంగాచార్య. వీళ్ళ సోదరుడే దాశరథి కృష్ణమాచార్యులు. మనకు వీర తెలంగాణ పాఠ్యాంశం 10వ తరగతిలో వీర తెలంగాణ పాఠ్యాంశం ఉంటుంది. మా నిజాం రాజు, జన్మ జన్మాల బూజు, ముసలి నక్కకు రాచరికంబు దక్కుని, ఇట్లాంటివన్నీ కూడా దాశరథి కృష్ణమాచార్యులు పాడారు. దాశరథి రంగాచార్యులు, కృష్ణమాచార్యులు సోదరులు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వేణుగోపాల శతకం రాసింది ఎవరంటే డైరెక్ట్ బిట్టు గుడిగె భీమకవి. గుడిగె భీమకవి. శ్రీలంక రామేశ్వర శతకం రాసింది నంబి శ్రీధర్రావు. ఎలకూచి సరస్వతి సుభాషిత త్రిశతి రాసింది మల్లభూపాల్యం. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రాస్తాడు. సర్వేశ్వర ఇది శ్రీలంక రామేశ్వర శతకం. ఇది మల్లభూపాల్యం, సుభాషిత త్రిశతి ఇట్లాంటివి రాస్తాడనమాట. ఇది సింపుల్. నేను కోడ్ కూడా చెప్పానండి. నేను శతకాలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక వీడియో చేశాను. ప్రతి కవి తను రాసిన శతకాన్ని లింక్ చేస్తూ ఒక కోడ్ రూపంలో తయారు చేసి ఆ వీడియో పెట్టాను. మనకు ఛానల్లో ఉంది. అలాగే ఛానల్లో ఒక 4 గంటల వీడియో కూడా ఉందండి. మెయిన్ సిలబస్, టోటల్ మెయిన్ సిలబస్ వీడియో కూడా ఉంది. అది కూడా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఊరిలో నీకు ఇల్లు లేదు, ఊరి వెలుపల పొలం లేదు అని వలస కూలి గురించి అన్నది ఎవరు? ఊరిలో ఇల్లు లేదు, ఊరి వెలుపల పొలం లేదు అని వలస కూలి గురించి అన్నది ఏంటంటే ఇది డైరెక్ట్ బిట్ అండి. మనకు సుద్దాల హనుమంతు అంటాడు. సుద్దాల హనుమంతు. గంగుల షాయిరెడ్డి కాదు, గంగుల షాయిరెడ్డి కర్షకుల గురించి రాస్తాడు. కాళోజీ నారాయణరావు ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ, నా గొడవ అనేది రాసిండు. దాశరథి కృష్ణమాచార్యులు ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, వీరు వీర తెలంగాణ పాఠ్యాంశాన్ని రాసిండు అనమాట. నెక్స్ట్, క్రింది వాణిలో ఇతిహాసం ఏది? ఇతిహాసం అనేది ఒక ప్రక్రియ. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని తెలియజేయడం ఇతిహాసం. ఇతిహాసిత్ అంటారు ఇతిహాసం. మహాభారతం, రామాయణం ఈ రెండింటిని కూడా ఇతిహాసాలు అంటారు. భాగవతాన్ని పురాణం అంటారు అనమాట. మనకి ఇతిహాసాలు, పురాణాలు పవిత్ర గ్రంథాలు. నెక్స్ట్ చూడండి, శతకాలలో ఏ పద్యానికి అదే పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. అదే పద్యం, ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. అంటే ఒక పద్యానికి మరో పద్యానికి లింక్ అంటూ ఉండదు. కొన్ని శతకాలు
అంటే కొన్ని శతకాలు లింక్ ఉంటాయి, కానీ చాలా శతకాలు ఏంటంటే ఉదాహరణకు నీతి శతకాలు కానీ, వైరాగ్య శతకాలు కానీ, సామాజిక శతకాలు కానీ, వ్యంగ్య శతకాలు కానీ, ఇవి ఏ పద్యానికి ఆ పద్యము స్వతంత్ర భావం కలిగి ఉంటుంది అనమాట, లింక్ ఉండదు. కేవలం కావ్యాలలో మాత్రం లింక్ ఉంటుంది. అంటే కావ్యాలలో ఏంది చరిత్రను చెప్తారు లేదా ఒక కథను చెప్తారు కాబట్టి లింక్ ఉంటుంది. శతకాలలో మాత్రం అట్లా ఉండదు అనమాట. దాన్ని ఏమంటామంటే డైరెక్ట్ ఇది ముక్తకం అంటాం. ముక్తకం. మకుటం అంటేనేమో ఆ శతకకర్త తన పేరు మీద కానీ ఏదైనా దేవుని పేరు మీదుగా కానీ అంటే దైవం పేరు మీదుగా కానీ ఆ శతకం రాస్తూ చివరి పదాన్ని లేదా చివరి పాదాన్ని చివరి 2 పదాలను ఒకే రకంగా ప్రతి పద్యంలో ఒకే రకంగా వాడతాడు. దాన్ని మకుటం అంటారు. యతి అంటే మీకు తెలుసు, పద్యాలలో 1వ అక్షరానికి నిర్దేశిత అక్షరానికి ఉండేటటువంటి మిత్రుత్వాన్ని యతి అంటాం. ప్రాస అంటే ప్రతి పద్యంలో ప్రతి పాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటాం. 2వ అక్షరం అంతా ఒకేలాగా ఉండేదాన్ని ప్రాస అంటాం. ఈ వృత్త పద్యాలలో ఇది ఉంటుంది. కొన్ని మనకు జాతి ఉపజాతి పద్యాల్లో కూడా ఉంటుంది, కానీ ప్రాసయతి ఎక్కువగా ఉంటుంది అనమాట. ప్రాస కన్నా ప్రాసయతి ఎక్కువగా ఉంటుంది. సీత ఇష్టాలు అనే పాఠ్యాంశం ఈ ప్రక్రియలో ఉంది. సీత ఇష్టాలు మనకు ఏ ప్రక్రియలో ఉన్న పాఠ్యాంశం అని అడుగుతున్నాడు అనమాట. సీత ఇష్టాలు అనేది మనకు బుర్రకథలో ఉంది. బుర్రకథ డైరెక్ట్ పెట్టింది, హరికథ కాదు, పద్యం కాదు, నాటిక కాదు. క్రింది ఏ ప్రక్రియ ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది? ఉత్తమ పురుష అంటే చూడండి, ఉత్తమ పురుష మనకు 3 రకాల పురుషులు ఉంటాయి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. దీన్ని ఫస్ట్ పర్సన్ అంటాం, దీన్ని సెకండ్ పర్సన్ అంటాం, దీన్ని థర్డ్ పర్సన్ అంటాం. ఉత్తమ పురుష అంటే నేను, మేము, వీటిని ఉత్తమ పురుష అంటాం. మధ్యమ పురుష అంటే నీవు, మీరు, వీటిని మధ్యమ పురుష అంటాం. ప్రథమ పురుష అంటే అతడు, వాడు, ఆమె, వారు, ఇట్లా అంటాం. అంటే ఇది ఫస్ట్ పర్సన్. ఐ, వి ఇంగ్లీష్లో. సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే, ఇట్లా. ఓకేనా? ఇప్పుడు ఉత్తమ పురుష అంటే నేను అనేది రావాలి. నేను అనేది ఎలా చెప్పుకుంటాడు? వచన కవితలో చెప్పుకుంటాడా, గేయంలో చెప్పుకుంటాడా, కథలో చెప్పుకుంటాడా, స్వాగతంలో చెప్పుకుంటాడా? పేర్లోనే ఉంది అంటే స్వాగతం అంటే తన గురించి తాను చెప్పుకునేదాన్ని స్వాగతం అంటాం. తన గురించి మాట్లాడుకుంటాడు, తన అభిప్రాయాలను చెప్పుకుంటాడు, నేను 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 అని. దాన్ని ఏమంటాం? ఉత్తమ పురుష అంటాం. ఇది స్వాగతం. ఆన్సర్. ప్రబంధంలో ఎన్ని వర్ణనలు ఉంటాయి? డైరెక్ట్ పెట్టండి. ఇది 18 వర్ణనలు ఉంటాయి. 18 గుడ్డి గుర్తు మీరు పెట్టుకోవాలి. 18 పురాణాలు వర్ణనలు 18 18 వర్ణనలు ఉంటాయి. అంటే ఆ రాజ్యానికి వర్ణన కానీ, ఆ వసంత ఋతువును వర్ణించడం కానీ, ప్రకృతిని వర్ణించడం కానీ, లేకుంటే ఆ నందనవనాలను వర్ణించడం కానీ, కోటలను వర్ణించడం కానీ, యుద్ధాలను వర్ణించడం కానీ, ఇట్లా 18 రకాల వర్ణనలు ఉంటాయన్నమాట. గజల్ ప్రక్రియలో తకల్లస్ అనగా, తకల్లస్ అంటే కవినామముద్ర. డైరెక్ట్ ఇది కవినామముద్ర. అందులో పల్లవిని మత్లా అంటారు, చరణాన్ని మక్తా అంటారు. పల్లవిని మత్లా అంటారు, చరణం మక్తా అంటారు. కవి నామముద్రను తకల్లస్ అంటారు. తకల్లస్ ఇది డైరెక్ట్ బిట్టు. ఈ 3 ఉంటాయి గజల్ ప్రక్రియలో. ఈ 3 ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉంది. సేద్యం చేస్తూ కూలీలు పాడే పాటలు ఏంటంటే డైరెక్ట్ ఏంటంటే జాజర పాటలు. యక్షగానాలు అంటే ఎక్కులనే జక్కులు వాటిని ఎక్కులు అంటాం. వాళ్ళు ఆడే వీధి నాటకాలు యక్షగానాలు. కూలీ పాటలు కాదు. గజల్ అంటే ఇది ఉర్దూ ప్రక్రియ నుండి మనకు వచ్చింది. సి నారాయణ రెడ్డి మనకు ఉర్దూ నుండి తెలుగులోకి అనువదించాడు చాలా వరకు గజల్స్. నెక్స్ట్ అలాగే మనకు గాలిబ్ గజల్స్ దాశరథి కృష్ణమాచార్యులు కూడా అనువదించడం జరిగింది. రుబాయిలేమో సామల సదాశివ అండి అనువదించింది. సామల సదాశివ, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఉర్దూ ప్రక్రియ నుంచి రుబాయిలేమో సామల సదాశివ అనువదించాడు. అదే ఉర్దూ ప్రక్రియ నుండి గజల్స్నేమో దాశరథి కృష్ణమాచార్యులు అనువదించాడు తెలుగులోకి. ఇది కన్ఫ్యూజ్ అవుతారండి మీరు, 1-2 సార్లు ఇది గుర్తుపెట్టుకోవాలి. రుబాయిలు అన్నప్పుడు సామల సదాశివ వస్తారు, గజల్స్ అన్నప్పుడు దాశరథి. అంజద్ రుబాయిలను అంజద్ రాసినటువంటి రుబాయిలు సామల సదాశివ. గాలిబ్ రాసినటువంటి గజల్స్ను దాశరథి కృష్ణమాచార్యులు అనువదిస్తాడు అనమాట. తెలంగాణలో కవులు లేరు అనే నిందకు సమాధానం ఇచ్చిన వారు కొంతమంది అన్నారనమాట. తెలంగాణలో కవులే లేరు, సాహిత్యం అనేది అసలు లేనే లేదు, కవిత్వం రానే రాదు వాళ్ళకి అని ఒక నింద వేశారు. ఆ నిందకు సమాధానం ఇచ్చిన వారు ఎవరంటే డైరెక్ట్ సురవరం ప్రతాపరెడ్డి. గోలకొండ కవుల సంచిక అని రాస్తాడండి. గోలకొండ కవుల సంచిక అని రాసి 364 అనుకుంటా, బహుశా 364 మంది కవులను, 300 కాదు 500 చిల్లర ఉన్నట్టు కవులను ఏం చేస్తాడంటే ఇందులో చూపిస్తాడు గోల్కొండ కవుల సంచికలో.
సురవరం ప్రతాపరెడ్డి డైరెక్ట్ బిట్ ఇది. నెక్స్ట్ నిండుకున్నవి అనేది ఏంది? జాతీయమా, సామెతనా, పదబంధన, ఏది కాదా? నిండుకున్నవి అనేది జాతీయం, డైరెక్ట్ బిట్. జాతీయానికి సామెతకు మీకు తేడా తెలుసు కదండి. ఒకసారి లాంగ్ వీడియోలో జాతీయాలు సామెతల పాటు చూసినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. జాతీయం అంటే ఏంటంటే ఒకటి లేదా రెండు పదాల మిశ్రమంగా ఉంటుంది. ఒక జాతికి మాత్రమే ప్రత్యేక అర్థం కలిగి ఉంటుంది. అంటే ఆ జాతికి మాత్రమే ప్రత్యేకంగా నిలిచి ఉంటుంది. అర్థం ఎట్లా ఉంటుందంటే ఒరిజినల్ అర్థాన్ని తీసుకుంటే అంటే చెప్పిన అర్థాన్ని తీసుకుంటే రెండింటికి తేడా ఉంటుంది. ఇప్పుడు నిండుకున్నవి అంటే ఏంది? నిండుగా ఉన్నాయని అర్థం. కానీ దీని అర్థం ఏంటంటే అయిపోయినవి అని అర్థం. అయిపోయినవి అనే అర్థంలో వాడతారు. కానీ అసలైన అర్థం నిండుకున్నవి అంటే దానికి అక్కడ ఉన్న పదాలను యథాతథంగా తీసుకుంటే నిండుగా ఉన్నాయి అని అర్థం. కానీ ఇక్కడ దీన్ని ఏ అర్థంలో వాడతారు? అయిపోయినవి అనే అర్థంలో వాడతారు. ఇట్లా అర్థాలు వేరుంటాయి. సామెత అంటేనేమో ఒక అనుభవం కానీ ఒక కథ కానీ దాని వెనుక ఉంటుంది. సామెతలో ఆ పదాల అర్థాలే వస్తాయన్నమాట. ఇది చూడండి, నిండుకున్నవి అంటే అయిపోయినవి. మన హిందూ సంస్కృతిలో, మన భారతదేశ సంస్కృతిలో ఏదైనా కూడా నెగిటివ్గా చెప్పరండి. నెగిటివ్ అంశాన్ని కూడా పాజిటివ్గా చెప్తారు. అంటే ఏవైనా ఇంట్లో వస్తువులు అయిపోయాయి, సరుకులు అయిపోయాయి అనుకోండి, నిండుకున్నవని అంటారు. అది ఓకేనా. ఇప్పుడు దీపం ఆరిపోయే స్థితిలో ఉన్నప్పుడు దీపం కొండెక్కింది అంటాం. అదే మన ఇంట్లో చూడండి, స్త్రీలు మాంగళ్యము ఆ దారం కొంచెం అంటే చీకిపోయి కొంచెం తెగిపోయే స్థితిలో ఉన్నప్పుడు తెగింది అనం, పెరిగింది అంటారు. అంటే ఏదైనా కూడా మనము నెగటివ్గా చెప్పాం, పాజిటివ్గా చెప్తాం. పాజిటివ్నెస్ అనేది మన సంస్కృతిలోనే ఉందన్నమాట. రైట్. పిరం అంటే అర్థం ఏమిటి? పిరం అంటే డైరెక్ట్ బిట్ ఇది. పిరం అంటే ధర ఎక్కువ. కూరగాయల పిరం ఉన్నాయి, సరుకుల పిరం ఉన్నాయి అంటే ధర ఎక్కువ అని అర్థం. గోదలు అంటే డైరెక్ట్ బిట్ ఇది. ఆన్సర్ ఏంటంటే ఎడ్లు అని అర్థం. వడ్లు, పొలాలు, దున్నిన సాలు ఇవేవి కావు. చూతఫలం అంటే ఇది కూడా డైరెక్ట్ బిట్. మామిడి పండును చూతఫలం అంటాం, మామిడి పండు. నెక్స్ట్ వేఊరు అనగా, ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ ఉంటారండి. వేఊరు అనగా, వేఊరు అంటే 1000 మంది. గుడ్డి గుర్తు నేను మీకు లాంగ్ వీడియోలో కూడా చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఏ ఊరు అంటే 5 మంది. ఈ 2 పదాలే ఉన్నాయి మనకు 6 నుండి 10 తరగతుల్లో. ఈ 2 పదాలు మాత్రమే ఉన్నాయి. వే ఊరు అంటే 1000 మంది, ఏ ఊరు అంటే 5 మంది. కాబట్టి ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బండజింకలు అంటే డైరెక్ట్ పెట్టండి, ఇది గబ్బిలాలు. బండజింకలు అంటే గబ్బిలాలు. ఇవి బండల్లో ఉంటాయి ఎక్కువగా. పాడుబడిన ఇండ్లల్లో బండల పైన, బండల దగ్గర ఇవి ఉంటాయి. తలకిందులుగా వేలాడుతుంటాయి. బండజింకలు అని మన తెలంగాణ భాషలో అంటారు వాటిని. స్కందము అనే పదానికి నానార్థాలు. స్కందము అంటే కొమ్మ, ప్రకరణం, శరీరం. ప్రకరణం అష్టమ స్కందం, భాగవతంలో ప్రకరణాలను స్కందములు అంటారు. ఇది డైరెక్ట్ బిట్ అండి. నెక్స్ట్ అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి అంటే దీన్ని మతం అంటాం. మతం అంటే అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. నక్షత్రం, బిందువు, బొట్టు అంటే చుక్క అనే పదానికి నానార్థాలు ఇవి. చుక్క. డబ్బు, కారణం, ప్రయోజనం అంటే అర్థం అనే పదానికి నానార్థాలు ఇవి. అర్థం. మరాలము, చక్రాంగము, మానసౌకము అనే పదాలకు అర్థాలు కలిగిన ఒక పదం హంస. మరాలం అంటే హంస. హంస అనే పదానికి మరాలం, చక్రాంగం, మానసౌకం అనే అర్థాలు ఉంటాయి. ఇవి పర్యాయ పదాలు. తన పదవి నుండి జారని వాడు అని ఎవరిని అంటారు? తన పదవి నుండి జారని వాడు ఎవరిని అంటారు అంటే అచ్యుతుడు. అంటే తన పదవిని చ్యుతము కానివాడు, చ్యుతుడు కానివాడు అంటే తన పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. అధ్యక్షుడు అంటే ఏంటంటే చర్యలను కనిపెట్టి చూసేవాడు. చర్యలను కనిపెట్టి చూసేవాడు అధ్యక్షుడు. అంటే ఒక సభకు కానీ ఒక కార్యక్రమానికి కానీ అధ్యక్షుడు అంటే అక్కడ జరిగేవన్నీ కూడా కనిపెట్టి ఆ సభను, ఆ కార్యక్రమాన్ని పూర్తిగా సజావుగా నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. పాషండు అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినవాడు, వేదాలను అంగీకరించినవాడు. అంటే నాస్తికుడు లాగా. నాస్తికుడు పాషండు అంటే నాస్తికుడు. సైరికుడు అంటే శీరముతో పొలము దున్నేవాడు. శీరం అంటే నాగలి. నాగలితో పొలం దున్నేవాడు ఎవరు? రైతు. సైరికుడు అంటే రైతు. ఓకేనా. ఇది ఆన్సర్ అయింది ఇక్కడ అచ్యుతుడు. చిత్రం అనే పదానికి వికృతి డైరెక్ట్ బిట్ అండి. ఇది చిత్తరువు. మనం కన్ఫ్యూజ్ చేయడానికి చిత్తం అనేది ఇస్తాడు. చిత్రము, చిత్తం ఒకేలాగా ఉంటాయి. అయిపోయి అబ్బా ప్రకృతి వికృతులు అంటే మనకి ఏదో ఒక అక్షరం మాత్రమే అటు ఇటు మారుతుంది కదా అని చెప్పేసి దీన్ని ఏం చేస్తాం, ఇది పెట్టేస్తాం, 1 మార్కు పోతుంది. చెరువు కట్టకు రక్షణగా ఉండేది ఏంటంటే అలుగు. అలుగు అనేది చెరువు కట్టకు రక్షణగా ఉంటుంది. అలుగు పారింది అంటే చెరువు నిండిన తర్వాత ఏమవుతుంది? అలుగు పారుతుంది. అలుగు పారిన తర్వాత ఇక్కడ పొలాలన్నీ మత్తడిగా తయారవుతాయి. బురుజు అంటే కోటగోడకు రక్షణగా ఉండేది బురుజు. గ్రామానికి రక్షణగా ఉండేది బురుజు. దిబ్బ అంటే ఎత్తైన ప్రాంతం.
హల్లులలో ఓష్ట్యములని వేటిని అంటారు? ఓష్ట్యములు. ఓష్టం అంటే పెదవండి. ఓష్టం అంటే పెదవి. పెదవి ఆధారంగా పలికేవేంటివి? ప, ఫ, బ, భ, మ. ఇవి పెదవి ఆధారంగా పలుకుతాయి. అంటే నాలుక పెదవికి తగలాలి లేదా పెదవులు రెండు తగలాలి. ప, ఫ, బ, భ, మ. మీరు ఒకసారి అని చూడండి, బయటికి తెలుస్తుంది. కవర్గాన్ని ఏమంటాం అంటే కంట్యాలు అంటాం. కంట్యాలు అంటే కంఠం ఆధారంగా పలుకుతాయి. క, ఖ, గ, ఘ, ఞ. చవర్గం ఏంటంటే తాళవ్యం అంటాం. తాళవ్యాలు అంటారు చవర్గాన్ని. తాలు అంటే దౌడ. ఇది చ, చ, జ, జ ఇది పలికినప్పుడు దౌడ కదులుతుంది అనమాట. కాచాట. తవర్గాన్ని ఏమంటారు అంటే దంత్యాలు అంటారు. దంత్యాలు అంటే నాలుక దంతానికి తగులుతుంది. త, త, ద, ద, న. నాలుక దంతానికి తగులుతుంది. ఓకేనా? ఇప్పుడు ఓష్టములు అంటే ఏంటివి? పవర్గం. పవర్గం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరితే ఒక హల్లు కా. ఉదాహరణకు దీనికి ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరాలి. దీనికి తా చేరింది, యా చేరింది లేదా మా చేరింది. ఇట్లా ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరితే దాన్ని ఏమంటారంటే సంశ్లేషం అంటారు. సంశ్లేషం. ద్విత్వం అంటే ఏంటంటే ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ద్విత్వం. సంయుక్తం అంటే ఏంటంటే ఒక హల్లుకు ఒక్క హల్లు మాత్రమే చేరితే అది సంయుక్తం. ఒక హల్లుకు ఎక్కువ హల్లులు చేరితే స్త్రీ, రాష్ట్రం, ఇట్లాంటి పదాలను సంశ్లేష పదాలు అంటారు. సంశ్లేషాక్షరాలు అంటారు ఈ అక్షరాలని. ఓకేనా? నెక్స్ట్ నిదానంగా అర్థం చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కావాలంటే వీడియో ఒక 5 నిమిషాలు ఎక్కువ అవుతుందేమో, కానీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. అవి నెక్స్ట్ మూడు తప్పు సమాధానాలకి కూడా మీకు ఆన్సర్స్ తెలుస్తాయి. కొరకు. కొరకు అని ఉన్నది ఈ కింది ఏ విభక్తికి సంబంధించింది? ద్వితీయ విభక్తి అంటే నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఇది. తృతీయ అంటే చేతన్, చేన్, తోడన్, తోన్, చేత, తో ఇట్లాంటివి. షష్ఠి అంటే యొక్క, లోన్, లోపలన్. చతుర్థి అంటే కొరకు, కై. చతుర్థి అంటే ఇది నేను మీకు కోర్స్ రూపంలో కూడా డైరెక్ట్ చెప్పానండి. విభక్తులను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఒక్క చిన్న వీడియో 2 నిమిషాలు ఉంటుంది, చూడండి ఆ పార్ట్. విభక్తుల నుండి వచ్చే బిట్టు మీరు జన్మలో విభక్తులు మర్చిపోలేరు ఆ కోడ్ గుర్తుపెట్టుకుంటే. విభక్తుల నుండి ఏ రకమైన బిట్టు ఏ రకంగా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేటట్టు అక్కడ ఒక చిన్న కోడ్ తయారు చేశాను. ఆ మెయిన్ వీడియోలో మీకు విభక్తుల పార్ట్ ఓపెన్ చేసుకొని చూడండి, మీరు విభక్తులు అసలు మర్చిపోరు. కింది పదాలలో అవ్యయాన్ని గుర్తించండి. అవ్యయం అంటే డెఫినేషన్ ఏంది? దీనికి లింగం ఉండకూడదు, వచనం ఉండకూడదు, విభక్తి ఉండకూడదు. లింగ వచన విభక్తి లేని దాన్ని అవ్యయం అంటారు. అంటే అది స్త్రీ పురుషలింగం నపుంసకలింగం కాకూడదు, ఏకవచనం బహువచనం కాకూడదు, ఎట్లాంటి విభక్తి ప్రత్యయం రాకూడదు. అతడు, దాని క్వశ్చన్ వేసుకోవాలి మనం. అతడు, ఇది ఏంది? అతడు అనేది ఏ లింగం? పురుషలింగం, కాబట్టి ఇది కాదు. వచ్చాడు, వచ్చాడు అనేది క్రియ, ఇది కాదు. గలగల చూద్దాం. పర్వతం, ఇది ఏకవచనం వస్తుందా బహువచనం వస్తుందా? వస్తుంది. ఏకవచనం వస్తుంది, బహువచనం వస్తుంది, ఇది కాదు. వచ్చాడు, ఇది ప్రథమ విభక్తి ప్రత్యయం డు రావచ్చు, కానీ ఇది క్రియ, ఇది విభక్తి కాదు, సారీ అవ్యయం కాదు, ఇది అవ్యయం. గలగల అనేది గలగల, ఇది లింగం రాదు, వచనం రాదు, విభక్తి రాదు. ఓకేనా? నెక్స్ట్ ఇది క్రియ, అవ్యయం కాదు. వర్షాలు పడతాయో లేదో అనే వాక్యం. పడతాయో లేదో అన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆశ్చర్యపడుతున్నాడా, ప్రశ్న వేస్తున్నాడా, సామర్థ్యం చెప్తున్నాడా, సందేహం వ్యక్తం చేస్తున్నాడా? పడతాయో లేదో అన్నప్పుడు సందేహం వ్యక్తం చేస్తున్నాడు. ఆశ్చర్యం అంటే అబ్బా ఇన్ని వర్షాలు పడ్డాయా, అది ఆశ్చర్యం. నెక్స్ట్ ప్రశ్న అంటే వర్షాలు పడ్డాయా అడగడం, ప్రశ్న. సామర్థ్యం అంటే వర్షాలు పడగలవు, ఈ సంవత్సరం వర్షాలు పడగలవు, సామర్థ్యం. అట్లా గలది, గలడు అని వస్తే సామర్థ్యం. క్వశ్చన్ మార్క్ వస్తే ప్రశ్న. ఆశ్చర్యం, ఇక్కడ ఆశ్చర్యం గుర్తుంది కానీ అర్థంలో మాత్రం సందేహం ఉంది, కాబట్టి సందేహార్థక వాక్యం. కర్తకు చే, చేత అనే విభక్తి ప్రత్యయం చేరుతుంది. కర్తకి అంట చే, చేత అని చేరుతుందంట. ఇది ఏ వాక్యంలో జరుగుతుంది? సంశ్లిష్ట, కర్తరి, కర్మని, సంయుక్త. చూడండి, ఎప్పుడైనా వాక్యంలో చేత అంటే అతని చేత పుస్తకం చదవబడింది, ఇట్లా ఒక వాక్యం రాసుకోవాలి, తప్పదు, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. అతని చేత పుస్తకం చదవబడింది. ఇక్కడ కర్త, అతడు అనేది కర్త, దీనికి చేత అనేది చేరింది. ఇది ఏ వాక్యం అవుతుంది? సింపుల్,
కర్మని వాక్యం అవుతుంది. ఇక్కడ బడు అనేది జరిగింది కదా, చేత బడు ఈ రెండు పదాలు చేరితే దాన్ని కర్మని వాక్యం అంటాం. కర్మని వాక్యం. సంశ్లిష్ట అంటే తెలిసే కదా, ఒక 4-5 ఉపవాక్యాలు లేదా చాలా ఉపవాక్యాలు ఉండి, అంటే అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక్క సమాపక క్రియ కలిగి ఉంటే సంశ్లిష్ట వాక్యం. కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా ఉండేది. అతడు పుస్తకం చదివాడు, ఇది కర్తరి. అతని చేత పుస్తకం చదవబడింది, కర్మని. సంయుక్త అంటే రెండు వాక్యాలను కలపడానికి ఏదైనా ఒక పదాన్ని ప్రత్యయాన్ని చేర్చడం. రైలు వచ్చింది చుట్టాలు రాలేదు, రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు, ఈ రకంగా అది సంయుక్త. వైకల్పికము ఈ క్రింది సంధిలో జరుగుతుంది. అకార ఇకార ఉకార ఎడాగమ సంధి. వైకల్పికం అంటే ఏంటంటే ఒకసారి సంధి జరగవచ్చు, ఒకసారి సంధి జరగకపోవచ్చు అనేది వైకల్పికం. అంటే రెండు రకాలు అనమాట, జరగవచ్చు జరగకపోవచ్చు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మనకు ఇకార సంధిలో జరుగుతుంది. అకార సంధిలో దీన్ని బహుళం అంటే 4 రకాలు జరుగుతుంది అకార సంధి, ఇది బహుళం. ఉకార సంధి అంటే నిత్యం అంటే తప్పనిసరిగా జరుగుతుంది. వైకల్పికం అంటే నిత్యము మరియు నిషేధం రెండు ఉంటాయన్నమాట, ఇది వైకల్పికం. దీని గుడ్డి గుర్తు మీరు పెట్టుకోవచ్చండి, అకార ఇకార ఉకార. బహుళం, వైకల్పికం, నిత్యం. భవైని అనే కోడ్ పెట్టుకోవచ్చు, లేదా దీంతో ఒక పేరు తయారు చేసుకోవచ్చు, భావన అనే పేరు తయారు చేసుకోండి. మీకు అకార ఇకార ఉకార సంధులు ఈజీగా గుర్తుంటాయి. ఆమ్రేడితం అంటే డైరెక్ట్ బిట్, ఇది రెండో పదం. సంధిలో రెండవ పదాన్ని అంటే ప్రతి సంధిలో ఆమ్రేడిత సంధిలోనే రెండవ పదాన్ని మనం ఆమ్రేడితం అంటాం. ఉదాహరణకు ఒక్క ప్లస్ ఒక్క అని ఉంది, ఇక్కడ అకారం ఉంది, ఇది ఆమ్రేడితం. ఈ అచ్చునకు ఆమ్రేడితం పరమైతే ఏమవుతుందంటే ఆమ్రేడిత సంధి అవుతుంది. ఇట్లా ఈ రెండో పదాన్ని మనం ఏమంటామంటే ఆమ్రేడితం అంటాం. ఔరౌరా, ఆహాహా, ఓహోహో ఇట్లాంటి పదాలు. ఆ ఈ ఏ అనున్నవి డైరెక్ట్ బిట్ అంటే ఇది త్రికములు. ఆ ఈ ఏవి అనేది త్రికములు. వృద్ధులు అంటే ఐ అవులు వృద్ధులు అంటాం, ఐ అవులు. ఎన్నులు అంటే యావారాలను ఎన్నులు అంటాం. విభక్తి ప్రత్యయాలంటే మీకు తెలిసిందే. నెక్స్ట్ భానుదయం, ఏ సంధి భానుదయం, దీన్ని విడదీసుకోవాలి. భాను ప్లస్ ఉదయం, భానుదయం. ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఊ ఉంది, ఈ రెండు ఒకే రకమైన వర్ణాలు. సవర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి, డైరెక్ట్ పెట్టు. అన్వస్త్రం విడదీసుకోవాలి. విడదీసినప్పుడు ఎప్పుడు కూడా చూడండి రెండు పదాలకి అర్థాలు రావాలి. అను ప్లస్ వస్త్రం, ఈ అన్వస్త్రం అంటే అందులో వస్త్రం లేదు, ఇది తప్పు. అన్వా ప్లస్ వస్త్రం విడదీసినప్పుడు ఈ అన్వకు అర్థం లేదు, ఇది తప్పు. అన్వా ప్లస్ వస్త్రం, అసలు వస్త్రం అనేది లేదు కాబట్టి ఇది కూడా తప్పు. అను ప్లస్ అస్త్రం అంటే అణువులతో కూడిన అస్త్రాలు అవి. ఓకేనా, ఇది డైరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 36 చూడండి. నెలతాల్పు ఏ సమాసం అవుతుంది? దీని ముందు విడదీసుకోవాలి మనం, అంటే తత్పురుష సమాసాలు విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తూ తత్పురుష సమాసాలు వచ్చేటట్టు విడదీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ తత్పురుష సమాసాలు ఇచ్చండి కాబట్టి తత్పురుష సమాసాలు అవుతాయి. విభక్తి ప్రత్యయాలను విడదీసుకోవాలి. ద్వితీయ విభక్తి ప్రత్యయాలు చెప్పండి. నిన్, నున్, లన్, కూర్చి, గురించి, ఇవన్నీ. షష్ఠి యొక్క, లోన్, లోపలన్. పంచమి వలనన్, కంటెన్, పట్టి. సప్తమి అందున్, నన్. ఇప్పుడు విడదీసుకోండి దీన్ని. నెల తాల్పు రెండు పదాలు ఉన్నాయి. నెలను తాల్చినవాడు, తాల్చడం అంటే ధరించడం. నెల అంటే చంద్రవంక, చంద్రవంకను ధరించినవాడు. చంద్రవంక యొక్క ధరించినవాడు, లేదా చంద్రుడి యొక్క ధరించినవాడు. చంద్రుడి వలన ధరించినవాడు, చంద్రుడి యందు ధరించినవాడు. ఏది కరెక్ట్ కావచ్చు మీరు అనుకుంటే చంద్రుడిని ధరించినవాడు అనమాట నెలతాల్పు అంటే. కింది వానిలో ఏ పదం బహువ్రీహి సమాసానికి ఉదాహరణ కాదు అన్నాడు. ప్రశ్న 2 సార్లు చదువుకోవాలండి. కాదు ఇది చూసుకోవాలి. చతుర్ముఖుడు అంటే 4 ముఖములు కలవాడు బ్రహ్మ, ఇది బహువ్రీహి. గరల కంఠుడు, గరలము కంఠమునందు కలిగినవాడు శివుడు, ఇది బహువ్రీహి. చెంచలాక్షి, చంచలమైన అక్షములు అంటే కన్నులు కలది స్త్రీ, ఇది బహువ్రీహి. బుద్ధిహీనుడు, బుద్ధి చేతహీనుడు, బుద్ధి చేత కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం, బుద్ధి చేతహీనుడు అనమాట. నెక్స్ట్ కింది వానిలో భగనం వచ్చే పదం, దీన్ని విడదీసుకోవాలి. భగనం అంటే ఏంది, మనకు ఆది గురువు భగనం అవుతుంది. ఈ 3 అక్షరాల గణాలను కూడా నేను ఎట్లా గుర్తు పెట్టాలని చెప్పేసి నేను కోడ్ తయారు చేశానండి. ఈ యమాతార జబానస మీరు కన్ఫ్యూజ్ అవుతారని చాలా సింపుల్ కోడ్. ఒకసారి ఛందస్సు పార్ట్లో చూడండి, 2 నిమిషాలు ఉంది వీడియో. ఛందస్సు పార్టులో, లాంగ్ వీడియోలో ఛందస్సు పార్ట్ తీసుకోండి.
లాంగ్ వీడియో మీరు క్లిక్ చేయగానే మీకు అన్ని సిలబస్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అందులో సిలబస్ ఈ ఛందస్సు పార్ట్ చూసుకోండి. 3 అక్షరాల గణాలు ఎట్లా గుర్తుపెట్టాలో నేను చిన్న కోడ్ ద్వారా మీకు చెప్పాను. ఇది 3 అక్షరాల ఇప్పుడు భగనం ఏమొస్తుంది, గురువు లఘు రఘు రావాలి. ఇది గురువు లఘు లఘు, ఇది లఘు లఘు లఘు, ఇది గురువు ఒత్తుకు ముందు ఉంది గురువు లఘువు, ఇది ఒత్తుకు ముందు ఉంది దీర్ఘం ఉంది గురువు, ఒత్తుకు ముందు ఉంది గురువు, ఇది లఘు. ఇక్కడ ఏముంది భగనం అనేది, ఇది కోడలు అనేది, ఇది నగరం అవుతుంది, ఇదేమవుతుంది తగనం అవుతుంది, ఇది తగనం అవుతుంది. ఓకే, కింది వానిలో ఇంద్రగణం కానిది. ఇంద్రగణాలు ఏంటివి? నల, నగ, సల, భ, ర, త ఇట్లా రాసుకోవాలి. కన్ఫ్యూజ్ అవుతాం చదువుకుంటే. మనం ఎగ్జామ్లో కూడా ఏం చేయాలంటే పేపర్ మీద రాసుకోవాలి. భా ఉంది, ఇక్కడ భా ఉంది, రా ఉంది కొట్టేసుకోండి, తా ఉంది కొట్టేసుకోండి, సగనం సా అనేది లేదు కాబట్టి కానిది అన్నాడు కదా, కానిది కాబట్టి ఇది కాదు. ఇక్కడ కానిది, ఇక్కడ కాదు, ఇట్లాంటివి చదువుకోవాలండి. చదువుకోకుండా మనం ఏం చేస్తామంటే ఇంద్రగణం అనగానే భగనం ఇంద్రగణం కదా పెట్టేస్తాం. అట్లా కాదు. పద్యం యొక్క 2-4 పాదాలలో 5 సూర్యగణాలు ఉండే పద్యం ఇది. 2-4 పాదాలలో 5 సూర్యగణాలు ఉంటాయంట. చూడండి, 2-4 పాదాలలో 5 సూర్యగణాలు ఉన్నాయంటే 1-3 పాదాలలో వేరే గణాలు ఉండాలి. 2-4 పాదాల్లో 5 సూర్యగణాలు అన్నాడు. సింపుల్ అండి. ఇనగణ త్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది అని డైరెక్ట్ మనకి ఒక కోడే ఉంది. ఇది నేను పద్యాలలో చెప్పానండి. పద్య లక్షణాలకు సంబంధించి వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి. ఇది డైరెక్ట్ ఆట వెలది. మనకు కంద పద్యము మన పుస్తకంలోనే లేదు, సీసపద్యం ఉంది. సీసపద్యానికి ఇది కాదు, 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి దీనికి సీసపద్యానికి. తేటగీతికి కూడా ఈ 2-4 పాదాలలో సపరేట్గా రావు. 2-4 పాదాలలో సపరేట్గా వచ్చేది ఒకటి ఆట వెళ్ళేది మాత్రమే. ఓకేనా. నగరారణ్యంలో నరుడి జీవన ఘోష, ఇందులో ఉండే అలంకారం ఇది. నగరారణ్యం, ఇక్కడ అలంకారం ఏ పదంలో అలంకారం దాగి ఉందో మనం వెతుకాలి. ఇక్కడ నగరారణ్యం అనే పదంలో అలంకారం కలిగి ఉంది. నగరం అనేది అరణ్యం. అరణ్యాన్ని నగరాన్ని దేంతో పోలుస్తున్నాడు? అరణ్యంతో పోలుస్తున్నాడు. అంటే ఇక్కడ ఉపమేయ ఉపమానాలకు తేడా ఉన్నా కూడా లేనట్టు చెప్తున్నాడు అనమాట. అంటే నగరం వేరే, అరణ్యం వేరే. ఈ 2 పదాలకు అర్థాలు వేరే, పదాలు వేరే. కానీ 2 పదాలను కలిపి ఏం చేసిండు? ఒకటే పదంగా మార్చి వాటికి విడివిడి అర్థాలు ఉన్నా కూడా విడివిడి అర్థాలు లేకుండా ఒకే అర్థంలో దీన్ని చెప్పేసిండు. ఇట్లా ఈ 2 పదాలకు అర్థం ఉన్నా లేనట్టు తెలియజేస్తే, ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నా లేనట్టు తెలియజేస్తే దాన్ని ఏమంటామంటే రూపకాలంకారం అంటాం. రూపకాలంకారం. ఉపమ అంటే పోలిక చెప్పాలి. వాళ్ళే ఆమె ముఖము చంద్రబింబం లాగా ఉంది, వాడు భీముడు లాగా బలవంతుడు, అట్లా. ఉత్ప్రేక్ష అంటే ఊహించడం. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది, ఊహించడం. సరే, అతిశయోక్తి అంటే ఎక్కువ చెప్పడం. ఇది ఇందాక నేను చెప్పిన ఉదాహరణ. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది, ఇది అతిశయోక్తి. ఉత్ప్రేక్ష అంటే ఊహించడం అన్నమాట. మనకు ఇది పాఠ్యాంశంలో ఎక్కడొచ్చిందంటే చుక్కలు తలపువ్వులుగా ఆకాశాన్ని అంటినే అని ఒకటి ఊహించిండు అనమాట. ఇట్లాంటిది. సారీ, అది కూడా అతిశయోక్తి ఉన్నట్టుందండి. చుక్కలు తలపువ్వులుగా అనే ఉదాహరణ కూడా అతిశయోక్తి అలంకారమే. ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణ ఏంటి అంటే ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లు ఉన్నాయి, ఊహిస్తున్నాడు. మండే ఎండ నిప్పుల కొలిమా అన్నట్లుంది, ఊహిస్తున్నాడు. ఆకాశంలోని నక్షత్రాలు కొలనిలోని పువ్వులా అన్నట్లున్నాయి, ఊహిస్తున్నాడు. ఇవి అండి ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష అంటే ఊహించడం, అతిశయోక్తి అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం, ఉపమ అంటే పోలిక, రూపక అంటే భేదం ఉన్నా లేనట్టు చెప్పడం. చేకానుప్రాస అలంకారం అంటే హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే రావడాన్ని ఏమంటారంటే చేకానుప్రాస అలంకారం అంటారు. హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే రావడాన్ని డైరెక్ట్ పెట్టింది. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. నీకు 100 వందనాలు. ఇక్కడ 100 అనేది 2 సార్లు వచ్చింది, వెంటనే వచ్చింది. హల్లుల జంట వెంటనే వచ్చింది. కానీ అర్థం చూడండి వేరే. ఇక్కడ 100 అంటే 100, ఇక్కడ వందనాలులో 100. దీనికి రెండింటికి ఏమైంది? అర్థ భేదం ఉంది, వెంటనే వచ్చింది. దీన్ని ఏమంటాం? చేకానుప్రాస అంటాం. ఒక్క హల్లు అనేక సార్లు వస్తే దాన్ని ఏమంటారంటే వృత్యానుప్రాస అంటారు. వృత్యానుప్రాస అంటారు. ఒకే హల్లు మళ్ళీ వస్తాయి. పాదాల చివర అక్షరాలు మళ్ళీ వస్తే చివర అనగానే గుర్తుపెట్టుకోవాలి మనం. అంత్యానుప్రాస అని గుర్తుపెట్టుకోవాలి. చివర హల్లుల జంట అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో వెంటనే వస్తే అది లాటానుప్రాస అనుకోవాలి. అర్థభేదం
లేకుండా వస్తే లాటానుప్రాస, లేకుండా లాటానుప్రాస, లేకుండా లాటానుప్రాస, ఉంటే మాత్రం చేకానుప్రాస. రైట్. సబరణమయవ అనే గణాలు, ఇది డైరెక్ట్ అండి. మత్తేబం, మత్తేబం, సబరణమయవ అనే గణాలు ఉంటాయి మత్తేబంలో. ఉత్పలమాలలో భరణబ భరవ అనే గణాలు ఉంటాయి ఉత్పలమాలలో, భరణబ భరవ. చంపకమాలలో నజ భజ జజర అనే గణాలు ఉంటాయి చంపకమాలలో, నజ భజ జజర. శార్దూలంలో మస జస తతగా అనే గణాలు ఉంటాయి, మస జస తతగా. నెక్స్ట్ చూడండి, ఒక్కటే అనే పదం ఏ సంధి అవుతుంది? ఒక్కటే. దీన్ని విడదీసుకోవాలండి. ఒక్కటే అనే పదాన్ని విడదీస్తే ఒక్కటి ప్లస్ ఏ అనేది వస్తుంది. ఇక్కడ పూర్వపదంలో చివరి వచ్చే ముందు ఈ ఉంది, ఇది కలిసి ఏమైంది? ఈ ఏ అలాగే ఉంది. ఒక్కటే, ఇది ఏ సంధి అవుతుంది? సింపుల్, ఇది ఇకార సంధి అవుతుంది. ఇకార సంధి, ఇకార సంధి. నెక్స్ట్ చూడండి, వాళ్ళు రైలు దిగారు, వాళ్ళు ఆటో ఎక్కారు. దీన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చమన్నాడు. సంశ్లిష్ట వాక్యంగా మార్చాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్, ఇందులో ఎన్ని వాక్యాలు ఉన్నాయో చూడాలి. చివరి వాక్యానికంటే ముందున్న అన్ని వాక్యాలలో క్రియలను అసమాపక క్రియలుగా మార్చాలి. ఇందులో 2 వాక్యాలు ఉన్నాయి కాబట్టి చివరి వాక్యానికన్నా ముందున్నది ఏంది? క్రియ దిగారు. దీన్ని ఏం చేయాలి? దిగి అని రాయాలి. వాళ్ళు రైలు దిగి కామా పెట్టుకోవాలి. ఇక్కడ రెండోసారి మళ్ళీ వాళ్ళు వచ్చింది అంటే ఒక వాక్యంగా చేస్తున్నప్పుడు కర్త మళ్ళీ పునరుక్తం కావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది తీసేయాలి. అంటే వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు. ఇది జవాబు. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి. వాళ్ళు రైలు దిగి వాళ్ళు ఆటో, ఈ వాళ్ళు అనేది మళ్ళీ రెండోసారి వచ్చింది, ఇది అవసరం లేదు. ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్. మనుమరాలు ఏ సంధి అవుతుంది? మనుమరాలు, దీన్ని విడదీసుకుంటే మనుమ ప్లస్ ఆలు, ఇక్కడ ర అనేది కలిసింది, రకారం ఆగమంగా వచ్చింది కాబట్టి ఇది రుగాగమ సంధి. సింపుల్. ధృతం అనగా ఇది కాదండి, ఇది అక్షరం. ధృతం అంటే ఏంటంటే నకారం, డైరెక్ట్ పెట్టేది. ధృతం అంటే నకారం, నకారంని ధృతం అంటాం. నకారం చివర ఉండే పదాలను ధృత ప్రకృతికాలు అంటాం. గుణం అంటే చూడండి, ఏఓఆర్, ఆర్ అనేది కాదు, తప్పు. ఇది ఏఓఆర్ కాదు, ఇది తప్పు. ఎందుకంటే ఏఓ అనేది కరెక్టే, ఈ 2 కరెక్టే. ఆర్ కరెక్టే, ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 1 ఉంది కాబట్టి ఇది కాదు. ఏఓఆర్ ఇది కరెక్ట్. ఏఓఆర్ ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఏఓఆర్, ఆర్ అనేది కాదు, ఇది కాదు. ఏఓఆర్ ఇది కూడా కాదు. స్వాగతం అనే పదాన్ని విడదీయండి. స్వాగతం, స్వాగతం. సు ప్లస్ ఆగతం, ఇది కరెక్ట్ అండి. సు ప్లస్ ఆగతం, స్వాగతం. ఇది యనాదేశ సంధి, యనాదేశ సంధి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మనం ఇది పెడతాం, స్వ ప్లస్ ఆగతమో లేదా స్వ ప్లస్ ఆగతమో పెడతాం. ఇది సు ప్లస్ ఆగతం. అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటమే సమాసం. పదబంధం కాదు, సంధి కాదు, జాతీయం కాదు. సమాసానికి డైరెక్ట్ కొటేషన్ డెఫినేషన్ అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటం. తల్లి, తండ్రి, తల్లిదండ్రులు, అట్లా. ఇదండి ఈ పేపరు. మీరు 50 ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు, ఎంతవరకు మీరు సిలబస్ను చదివారు అనేది గెస్ చేసుకోవడానికి ఇది ఒక మోడల్ పేపరు. ఇందులో 6 నుండి 10 తరగతుల తెలంగాణ టెట్కి సంబంధించిన సిలబస్ అంతా కవర్ చేశాను నేను. అంటే సిలబస్లో ఉన్న అన్ని అంశాలు కవర్ చేయడం జరిగింది. ఒకసారి మళ్ళీ మీరు ఎక్కడైనా అర్థం కాకపోతే లాంగ్ వీడియో ఉందండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి చూడండి. అందులో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ నింపి డీటెయిల్స్ పంపండి, మీ మెయిల్ ఐడి పంపండి. మీ మెయిల్కి నేను 49-50 పేజీల మెటీరియల్ కూడా నేను పంపించడం జరుగుతుంది. ఇది మెటీరియల్, ఇట్లాంటి మెటీరియల్ నేను తయారు చేయడం జరిగింది. ఈ మెటీరియల్ నేను మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఇందులో లాస్ట్ 2 years వచ్చిన క్వశ్చన్స్ కూడా నేను రౌండప్ చేశాను. ఈ రెడ్ మార్క్ ఉన్నాయన్నీ కూడా లాస్ట్ ఇయర్ వచ్చినవే అండి. రెడ్ మార్క్ ఉన్నాయన్నీ కూడా వచ్చినాయి అనమాట. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.